హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఏదైతే అనిల్ రావుపూడి గారి కాంబినేషన్లో సినిమా ఏదైతే ఇది మన శివశంకర వరప్రసాద్ పండగకి వస్తున్నారని సినిమాతో రాబోతున్నారు కదా 2026 సంక్రాంతికి. అయితే దానికి సంబంధించిన ఒక పాట అయితే రిలీజ్ చేశారు కదా, మీసాల పిల్ల అని చెప్పేసి. ఈ పాట మీకు ఎంతమందికి నచ్చిందో ఎంతమందికి నచ్చలేదో హానెస్ట్గా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నా పర్సనల్ ఒపీనియన్ మట్టుకి మీకు చెప్తాను వీడియోలో. అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుని, ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ రివ్యూస్ కానీ వస్తుంటే అవి మిస్ కాకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇక లేట్ లేకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మనం మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల గురించి, ఆయన పాటల గురించి, ఆయన డ్యాన్సుల గురించి, ఆయన డైలాగ్ డెలివరీ గురించి, ఆయన కలెక్షన్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అందరికీ గొంతులో నానుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈజీగా టక చెప్పేయగలరు. ఆయన సినిమా లిస్ట్ కానీ, ఆయన సినిమాల్లో ఏమేమి డైలాగ్స్ కానీ, మ్యానరిజమ్స్ కానీ, ఆయన కలెక్షన్స్ కానీ అన్నీ కూడా చెప్పగలరు. సో అలాగున్న ఆ మెగాస్టార్, మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒక స్థాయికి అయితే వెళ్ళిపోయారు. అవునా కదా? మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో ఎవరైనా ఉన్నారంటే ది వన్ అండ్ ఓన్లీ పర్సన్, ది మెగాస్టార్ చిరంజీవి గారు. అవునా కదా? ఇవన్నీ కూడా పక్కన పెడితే కనుక అనిల్ రావుపూడి గారితో ఏదైతే సినిమా తీస్తున్నారో ఈ పండగకి ఈ సినిమాలో ఒక పాట అయితే రిలీజ్ అయింది. అవునా కదా? ఈ పాట మీకు నచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే నచ్చలేదు. చిరంజీవి గారు పాత సినిమాలు మీరు చూసుకున్నట్లయితే ఫెంటాస్టిక్గా ఉంటాయి. ఫెంటాస్టిక్గా దానికి 2 సార్లు కాదు 100 సార్లు విన్నా కూడా అదే మధురంగా, మెలోడీగా, చాలా ఆనందంగా ఆ లిరిక్స్ కానీ, ఆ గొంతు యొక్క సింగింగ్ కానీ, లేదంటే మ్యూజిక్ కానీ, ఎవ్రీథింగ్ బాగుంటాయి. అందులో డ్యాన్స్ కూడా, ఆయన డ్యాన్స్ కానీ, ఆయన యొక్క గెస్చర్స్ కానీ, ఆయన యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎవ్రీథింగ్ బాగుంటాయి. బట్ ఈ సాంగ్ నాకు ఎందుకు నచ్చలేదంటే, ఈయన ప్రీవియస్ సినిమాల్లో కూడా సాంగ్స్ ఎంతో కొంత బాగుంటాయి. బోలా శంకర్ అనేది పక్కన పెడితే అందులో పాటలు కూడా ఏదో ఒక మాదిరిగా అయితే ఉంటాయి, కానీ ఇది అయితే నాకు కంప్లీట్గా అయితే నచ్చలేదు. అసలు మీసాల పిల్ల అనేది కాన్సెప్ట్ అనేది అసలు బాగాలేదు, నచ్చలేదు కూడా. అసలు ఆ పదమే నాకు టైటిలే నచ్చలేదు. బేసికల్గా ఏంటంటే ఇది రాంగ్ వేలో నేను ఏమీ అనట్లేదు, కానీ ఇది తెలుగు చార్ట్ బస్టర్లో నెంబర్ 1 సాంగ్గా ఉందని కూడా వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. బట్ ఎన్ని చెప్పుకున్నా కానీ, చిరంజీవి గారు పాత సినిమాలు చూసుకున్నా కానీ, ఆయన రిఫరెన్స్ చూసుకున్నా కానీ చిరంజీవి గారికి ఇలాంటి సాంగ్ అయితే పడకూడదు. చిరంజీవి గారు ఎలా ఒప్పుకున్నారో నాకు తెలియదు, కానీ ఆయన పక్కన పెడితే, చిరంజీవి గారు ఒప్పుకోలేదు ఆయన గురించి పక్కన పెడితే, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. బట్ డైరెక్టర్ గారు అసలు ఎలా ఒప్పుకున్నారు? ఆ లిరిక్స్ అయినా మార్పించాలి కదా. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? కోదండరామరెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన చిరంజీవి గారితో చాలా సినిమాలు తీశారు. అయితే మళ్ళీ ఇది రాని రోజు ఈ పాట ఏదైతే ఉంది కదా, ఇది ఇప్పటికీ కూడా మధురంగా ఉంటుంది. అవునా కదా? విన్నా కానీ దాన్ని ఎంజాయ్ చేసేటప్పుడు ఆ నరాలు అనేవి కూడా, లేదా బాడీ అనేది కూడా ఒక రకంగా హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోతాం. మనసు అంతా కరిగిపోద్ది. ఆ విధంగా ఉంటుంది. అది బేసికల్గా లిరిక్ రైటర్ చేత, ఆ లిరిక్ రైటర్ వచ్చేసరికి మనకి పేరు గట్టిగా రావట్లేదు. మంచి పెద్ద వ్యక్తి అయినా నాకు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టం. అయితే ఆయన చేత 10 సార్లు ఒక 20 సార్లు రాయించుకున్నారు. బట్ ఫస్ట్ టైం వచ్చిన కాపీని ఆయన యాక్సెప్ట్ చేశారు. మిగతా ఎన్ని వర్షన్స్ వచ్చినా కానీ ఆయన అయితే యాక్సెప్ట్ చేయలేదు. కోదండరామరెడ్డి గారికి చిరంజీవి గారు అన్న అభిమానమే. అదేవిధంగా సాంగ్ సెలక్షన్లో కూడా, సాంగ్ వెర్షన్స్లో కూడా, మ్యూజిక్ పరంగా కూడా ఆయన ఎంతో దగ్గర కూర్చుని మరి క్రాఫ్టింగ్, ఫిలిం మేకింగ్, డైరెక్షన్ ఒకటే చేయడం కాదు. నేను ఏదైతే ఫిలిం చేస్తున్నానో, ఏదైతే నేను డైరెక్షన్ చేస్తున్నానో దానికి తగ్గట్టుగా మ్యూజిక్ కానీ, దాని యొక్క లిరిక్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉండాలని చెప్పేసి పట్టుపట్టి ఎన్నోసార్లు విన్నారు, ఎన్నోసార్లు రాయించుకున్నారు. అన్నీ కూడా బాగుండి అక్కడ కూడా ఫస్ట్ ఇన్ని వర్షన్స్ రాయించుకున్నారు కదా, 10-20 రాయించుకున్నారు కదా, ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ దానికి ఒప్పుకున్నారు. మిగతా ఏం నచ్చలేదు. ఫస్ట్ దానిలో కూడా అటు ఇటు కొన్ని మార్పులు చేసి ఈ రోజున మళ్ళీ ఇది రాని రోజు అనే పాట రిఫ్రెష్మెంట్ ఇచ్చే ఆ పాట అనేది ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి వైబ్ అవుతుందంటే 90s కిడ్లో కానీ, 80s కిడ్లో కానీ, లేదనుకుంటే మిగతా ఈ 20sలో కానీ ఇప్పటికీ చెప్తున్నాను. నన్ను చాలామంది అయితే పాతకాలపు వ్యక్తి అని అంటారు, కానీ నాకు నిజం చెప్తున్నాను, ఆ పాటలు అనేది నిజంగా నాకు ప్రాణం, చాలా ఇష్టం, కోసేసుకుంటాను అనమాట. అలాగా అంత బాగుంటాయి పాటలు అనేవి. డైరెక్టర్ గారి యొక్క ప్యాషన్ చూడండి. అంటే మనం సాంగ్ అనేది ఏదో సినిమాలో పెట్టాలి కదా, ఏదో సినిమాలో ఉండాలి కదా అని కాదు. ఒక ఎమోషన్ క్యారీ చేయాలి, ఒక
ఒక మెసేజ్ లాంటిది కానీ లేదనుకుంటే మంచి ఫీల్ గుడ్ మ్యూజిక్ కానీ సాంగ్ కానీ ఇవ్వాలని అనుకున్నారు కాబట్టే ఎంతో ఇష్టమైన సాంగ్ కానీ ఎంతో ఫేవరెట్ లిస్ట్లో ఉండే సాంగ్ మనకి ఇవ్వగలిగారు. అలాగా ఇలాంటి డైరెక్టర్స్ ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ కూడా మీరు అదే విధంగా రైటర్స్ చేత లిరిక్ రైటర్స్ చేత బాగా రాయించుకోండి. 1 కాదు 2 కాదు 10 కాదు 20 కాదు 50 అయినా 100 అయినా రాయించుకొని ఏదో ఒకటి మంచిగా చిరంజీవి గారికి ఖచ్చితంగా చెప్తాను, చిరంజీవి గారు లాంటి వ్యక్తికి మంచి సాంగ్స్ పడాలి. అంతేగాని ఇలాంటి మీసాల పిల్ల అనే పాటలు అయితే బాగోవు. ఇది నిజంగానే చెప్తున్నాను, ఎందుకంటే నాకు నచ్చలేదు ఆ పాట. చిరంజీవి గారు ఆ పాట అనేది సినిమా థియేటర్లో తీసేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి గారు లాంటి నిజంగా నాకు చిరంజీవి గారు చాలా ఇష్టం, ఆయన పాటలు అంటే ఇష్టం, ఎన్నోసార్లు వింటూ ఉంటాను. ఇప్పటికీ కూడా నా ఫోన్లో చిరంజీవి గారి పాటలు వరుస పెట్టి ప్లేలిస్ట్లో వస్తూనే ఉంటే వింటూనే ఉంటాను. ఆయన ఎక్స్ప్రెషన్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన కాస్ట్యూమ్స్ కానీ, ఆయన డ్యాన్స్ కానీ పిచ్చెక్కిపోతాం. అలాంటిది ఇలాంటి ఒక సాంగ్ పెట్టి మమ్మల్ని ఆ సాంగ్ చాట్ బాస్టర్ అనేది లేదనుకుంటే బెస్ట్ సాంగ్ అని చెప్పేసి ఇలాగ నెంబర్ 1లో ఉందని చెప్పేసి ట్రెండింగ్లో ఉందని చెప్పేసి మాకైతే సైకలాజికల్గా అది ఫోర్స్ చేయడం అనేది మాకైతే నచ్చలేదు. ఎందుకంటే చిరంజీవి గారు అంటే మా అందరికీ కూడా చాలా ఇష్టం. ఆయన సినిమాలో పాటలు కూడా అద్భుతంగా ఉండాలి, అవునా కదా? అట్ ది సేమ్ టైం సినిమా కూడా చాలా బాగుండాలి. సినిమాతో పాటు సినిమాలో ఉన్న సాంగ్స్ కూడా బాగుండాలి. సినిమాలో సాంగ్స్ బాగుంటేనే సినిమాకి వస్తారు, అవునా కదా? చాలా మట్టికి సినిమాలో ఉండే సాంగ్స్ ఫస్ట్ బయటకు వస్తాయి, ఆ తర్వాత సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అవుతుంది, ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, సినిమాకి వెళ్ళాలని కోరిక కుదురుద్ది కాబట్టి ఏర్పడుద్ది కాబట్టి ఆ సినిమాకి వెళ్తాం. సినిమా అనేది అవుట్పుట్ అనేది ఎలా ఉన్నా సరే, స్టోరీ అనేది ఎలా ఉన్నా సరే, పాటలు బాగుంటాయా లేదా? అదేవిధంగా ఒకవేళ స్టోరీ బాగుంది అనుకోండి, 2 కలిసి వచ్చినాయి అనుకోండి, డెఫినెట్గా బాగుంటుంది. అందుకు నేను చెప్పేది ఏంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు పాత సినిమాల యొక్క పాటలో రిఫరెన్స్ తీసుకొని, సినిమాలో స్టోరీలు రిఫరెన్స్ తీసుకొని ఇప్పుడున్న డైరెక్టర్స్ మీరు చేయగలిగితే చిరంజీవి గారితో, ఎందుకంటే స్టార్ ఇమేజ్ వాడుకొని మీరు డైరెక్టర్స్గా లేదనుకుంటే మ్యూజిక్ డైరెక్టర్స్గా లేదనుకుంటే లిరిక్ రైటర్గా టాప్ లెవెల్కి ఒక ఇమేజ్ అనేది మీరు క్రియేట్ చేసుకుంటారేమో, కానీ క్రియేట్ చేసుకోండి, తప్పలేదు. బట్ ఏంటంటే మా మెగాస్టార్ చిరంజీవి గారి స్టార్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని కొలాప్స్ చేయొద్దు. ఎందుకంటే మనం కూలీ సినిమా చూడండి, కూలీ సినిమాలో పాటలు బాగుంటాయి, మ్యూజిక్ బాగుంటుంది, బట్ సినిమా స్టోరీ వచ్చేసరికి రజనీకాంత్ గారిని పెట్టుకుని ఆయన సినిమా తీయచ్చా? అదే విక్రమ్ గారికి అయితే ఎక్స్ట్రాడినరీ సినిమా ఇచ్చాడు ఆయన విక్రమ్ సినిమాతో, కమల్ హాసన్ గారికి, లోకేష్ కనకరాజ్ గారు. బట్ రజనీకాంత్ గారితో ఎందుకు అలాగా? రజనీకాంత్ గారు అనే వ్యక్తి ఒక సూపర్ స్టార్, మనందరికీ తెలుసు. అలాంటి ఆయనతో ఒక మంచి రాక్ సాలిడ్ సినిమా పడితే విక్రమ్ లాంటిది సినిమా ఎలా ఉంటుంది? పీక్స్లో ఉంటుంది, అసలు మామూలుగా ఉంటుంది. రజనీకాంత్ గారితో సినిమా అంటే ఇంకా కలెక్షన్స్ వర్షం కురుస్తుంది, అదేవిధంగా ఫ్యాన్స్ కూడా విపరీతంగా పండగ చేసుకుంటారు. ఇంకా పండగ అనేది 1 రోజు 2 రోజులు ఉండదు, మొత్తం వారం నెల రోజుల పాటు ఉంటుంది. అవసరమైతే ఆ సినిమాని గుండెలో కూడా పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగా తమిళ్లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అయితే, మలయాళంలో మోహన్ లాల్ గారు అయితే, మన తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారు, హిందీలో మనకు తెలిసిందే బిగ్ బాస్ అమితాబ్ బచ్చన్ గారు, వీళ్ళందరూ కూడా నాకు చాలా ఇష్టం. వీళ్ళందరినీ కూడా ఏ విధంగా మీరు పాత సినిమాల వాళ్ళ రెఫరెన్స్ చూసుకొని వాళ్ళని కొత్తగా తీసుకురావాలన్నా కూడా స్టోరీ బాగుండాలి, మ్యూజిక్ బాగుండాలి, అట్ ది సేమ్ టైం లిరిక్స్ కూడా బాగుండాలి, అట్ ది సేమ్ టైం అన్ని విధాలుగా కూడా మా హీరోని గొప్పగా చూపించగలిగితేనే, గొప్పగా చేయించగలిగితేనే మేమైతే సినిమాలు చూడటానికి బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే చిరంజీవి గారికి ఇలాంటి సాంగ్ అనేది వేస్ట్, నిజంగా బాగాలేదు. అదే మీరు ఒక అందమైన సాంగ్ పెట్టండి, సేమ్ అదే మీరు. నేను స్టెప్ల గురించి ఏం మాట్లాడలేదు, ఆ పాటలో ఉన్న స్టెప్ల గురించి ఏం మాట్లాడలేదు. చిరంజీవి గారు ఏ స్టెప్ వేసినా అద్భుతంగా ఉండదు, మనందరూ తెలిసిందే, ఎక్స్ట్రాడినరీ, అందులో నో డౌట్ అంటారు. బట్ మ్యూజిక్ విషయంకి వచ్చేసరికి, ఆ సింగింగ్ విషయంకి వచ్చేసరికి, ఆ లిరిక్స్ విషయంకి వచ్చేసరికి నాకైతే నచ్చలేదు. కొంచెం మార్చుకొని బెటర్మెంట్ చేసుకోగలిగితే బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చిరంజీవి గారితో సినిమా చేయాలనుకుంటే లిరిక్స్ బాగుండాలి, అట్ ది సేమ్ టైం మ్యూజిక్ బాగుండాలి, అట్ ది సేమ్ టైం సింగర్ వాయిస్ కూడా మంచి అందంగా అయితే ఉండాలి. ఎందుకంటే మీరు పాత సినిమాల రిఫరెన్స్ అయితే చూడండి. చిరంజీవి గారి సినిమాలు అంటే ఖచ్చితంగా పాటలు బాగుంటాయని ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరు మైండ్లో ఫిక్స్ అయిపోతారు. చిరంజీవి గారి సినిమా అంటే స్టోరీ బాగుంటుంది, మ్యూజిక్ బాగుంటుంది, లిరిక్స్ బాగుంటాయి, మ్యూజిక్ బాగుంటుంది, సింగింగ్ బాగుంటుంది, అట్ ది సేమ్ టైం అన్ని విధాలుగా కూడా అన్ని 24 క్యారెక్టర్స్ కూడా బాగుంటాయి అని చెప్పేసి చిరంజీవి గారి సినిమాకి అయితే వెళ్తూ ఉంటారు. అలా మేము రావాలి అన్నా, చూడాలి అన్నా ఇప్పుడున్న డైరెక్టర్స్ అయితే మీరు అందరూ కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.
అవునా కదా? సో అందుకు, ఎందుకంటే నేను ఏదో కావాలని ఏం చెప్పట్లేదు, బట్ సినిమా పాట అనేది మార్చుకుంటే మా మెగాస్టార్ చిరంజీవి గారి ఇమేజ్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. గ్లోబల్లో లెవెల్లో చిరంజీవి గారు అయితే ఉంటారు, ఉండాలని చెప్పేసి మేము ఈ యొక్క చిన్న విజ్ఞప్తి అయితే చేస్తున్నాం. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఆ పాట ఏంటి, ఆ గోల ఏంటి అనిపించింది. సో అది అందుకే రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే చిరంజీవి గారు ఇప్పుడు నీ ఈ విషయాలు చెప్పడం వల్ల కొత్తగా వచ్చే డైరెక్టర్స్ కూడా చిరంజీవి గారు లాంటి స్టార్ ఇమేజ్ని వాడుకుని డైరెక్టర్ అవ్వాలని, టాప్ డైరెక్టర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా పాత సినిమాల రిఫరెన్స్, పాత సినిమాల యొక్క పాటల రిఫరెన్స్ ఇవన్నీ తీసుకోగలిగితే డెఫినెట్గా చిరంజీవి గారి ఇమేజ్ అనేది నెక్స్ట్ టైం గ్లోబల్ లెవెల్లో పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం డైరెక్టర్ గారు కూడా, యంగ్ డైరెక్టర్ గారు కూడా టాప్ డైరెక్టర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో దట్ ఇద్దరు కూడా బ్యాలెన్స్ అవుతారు, ఇద్దరు కూడా టాప్ లెవెల్లో ఎదుగుతారని నేనైతే మనస్ఫూర్తిగా ఈ మాట అయితే చెప్పాలనుకున్నాను. అంతే, అంత మించి ఇంకేం లేదు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మళ్ళీ అడుగుతున్నాను, ఏం ఇబ్బంది పడద్దు, సాంగ్ ఎలా ఉందో కామెంట్స్లో హానెస్ట్గా అయితే చెప్పండి. సో అది ఫ్రెండ్స్, వాళ్ళకి వీడియో అయితే మీకు నచ్చిన తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఇది ఏదైనా వ్యూస్ బాగా వస్తే, ఒకవేళ ఏదైనా అయితే కనుక దీనికి ఎక్స్టెండెడ్గా ఇంకో వీడియో ఏదైనా చేద్దాం. నాకైతే ప్రస్తుతానికి ఇవైతే తగ్గినాయి. ఇంకేదైనా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా, దానికి తగ్గట్టుగా మాట్లాడుకుందాం. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై బై.